చెప్పేసరికి వారందరూ కూడా మళ్ళు పెట్టుకుని మళ్ళా ఆ తప్పంగా సంస్థలకు చెల్లించి తిరిగి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయాడు మహాప్రాణి దశమస్కంధే నందవసుదేవలింగమో నమః సుఖయోగిని వారు చెప్తున్నారు. నాన్న నందుడు వసుదేవుల మాటలు విని తిరిగి వస్తూ మార్గమధ్యంలో వసుదేవుడు ఎవరంటే నాయకుడు ఆత్మస్థైర్యం మీరు ఉండడం అయితే ఆ పరమాత్మ సాధించడాన్ని మనుషుని ఏ రకమైన ఇలా ఉంటూ ఉండగా వంశంతో జ్యేష్ఠ స్వర మహాజ్వర అలాగే కూతురా ఇలాగ అనేక మంది ఉన్నారు. అందులో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రతీతి అంటే ఈ కూతుర ఆరాధన కొంతమంది స్వర మహాజ్వర ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఇంతకు ముందు ఒక మహానుభావుడు వచ్చారు, ఒక జంగమ రూపంతో ఉన్నటువంటి ఒక మహానుభావుడు వచ్చాట. ముందు రోజున ఇది చతుర్దశి నాడు జరిగింది. త్రయోదశి నాడు ఒక మహానుభావుడు వచ్చాడు. దివ్యమైనటువంటి భూషణంతో రుద్రాక్షాభరణం కలిగి ఒంటి నిండా భస్మం పూసుకొని ఆయన వచ్చి ఆ యశోద ఇంటి ముందు దగ్గర ఉండి ఒక్కసారి భగవన్నామ స్మరణ చేశాట. చేస్తే ఇంత లోపల యశోద దాసి వచ్చి, అయ్యా మీకు ఏదైనా ఇవ్వండి, అమ్మగారు ఇమ్మన్నారని చెప్పి లోపల పిల్లవాడికి స్నానం చేయించి బొట్టు పెడుతూ ఉన్నది కృష్ణ పరమాత్మకి. అందుకోసం నువ్వు వెళ్ళి ఆ భిక్షకుడికి ఏదైనా ఇచ్చిరానంటే అది కాస్త నేనేదో భిక్ష కోసం రాలేదమ్మా, నాకు వేరే పని ఉంది అన్నారు. అంటే ఆ మాట అనేసరికి యశోద దగ్గరికి వెళ్ళి ఆ దాసి చెప్పింది, అమ్మా ఇది అక్కర్లేదంటున్నారు, ఏం కావాలి అని అంటే, ఏమో మిమ్మల్ని అడుగుతారట అన్నారు. అంటే ఏమిటండి అని గట్టిగా అరిచింది. అంటే నేను పిల్లవాడిని చూసి పెడతానమ్మా అన్నారు. పిల్లవాడిని చూపించాను, ఎందుకంటే మిమ్మల్ని చూస్తే నాకే భయంగా ఉంది, అలాంటిది పిల్లవాడు చూస్తే మరీ భయపడతాడు, అందుచేత ఆ పిల్లవాడిని చూపించేది లేదండి అని అన్నదట. అంటే పిల్లవాడిని చూపించేదాకా నేను ఇక్కడి నుంచి కదలను అన్నారు. అంతే నేను పిల్లవాడిని చూపించను అన్నదట. అంటే నేను ఇక్కడే ఉంటాను అని ఒక లింగ రూపాన్ని ధరించే మహానుభావుడు ఈశ్వరుడు అక్కడే ఉన్నాడు. నేటికి ఆశేశ్వరుడు అని నందగోకులం సమీపంలో ఇప్పటికీ ప్రతిష్ఠితమై ఉన్నది అని చెప్తారు. అందుచేత ఆ ఆశేశ్వరుడు వచ్చిన తర్వాత అంటే ఎప్పుడైనా కృష్ణ పరమాత్మ రాకపోతారా, నాకు దర్శనం ఇవ్వకపోతారా అని ఆశతో నిలబడినటువంటి ఈశ్వరుడు కాబట్టి ఆయనకి ఆశేశ్వరుడు అని పేరు. అలాంటి ఆశేశ్వర దర్శనమైంది. అందుచేత ఇప్పుడు పూతన సుమనోహరమైనటువంటి రూపాన్ని ధరించి ఆ పరమాత్మ దగ్గరికి వచ్చింది. అది ఎవరు? బాలగ్రహ, పిల్లల్ని పట్టుకునేది, పట్టుకొని సంహారం చేసే లక్షణం కలిగింది. అది కాస్తా వచ్చింది. వచ్చేలా ఉందయ్యా అంటే తత్ర విచిన్మతి శిశువును, అక్కడ వాళ్ళల్లో నందగోకులంలో ఉన్న స్త్రీలలో ఎవరి దగ్గర శిశువులు ఉన్నారా అని చూస్తూ అది ఎవరిని అడగకుండా ఒక్కసారి ఆ పూతన రాగానే కళ్ళు మూసుకున్నారయ్యా. జరాచరాత్మ స నిమీలితే క్షర అంటే దాన్ని చూచి అంతకుముందంటే ఆయన ఈశ్వరుడు వస్తే భయపడింది, ఈయన చూడలేదు అనుకున్నాం. కానీ ఈమె అందంగా ఉన్నది కదా, బాగా చాలా చక్కగా ఉంది కదా, సుందర రూపాన్ని ధరించింది కదా, అయినప్పటికీ దాని భావం మంచిది కాదు, దాని యొక్క ఉద్దేశం మంచిది కాదు. అందుచేత చరాచరాత్మ సనిమీలితే క్షణ అని కళ్ళు మూసుకున్నారయ్యా. ఎందుకు కళ్ళు మూసుకున్నారయ్యా? పరమాత్మ ఒక్కసారి కనుక కళ్ళు తెలిస్తే పూర్వనామోక్షంతో నా లీల ప్రారంభమవుతుంది అనుకున్నాక. ఇంకొక ఆయన అన్నారు, అయ్యా పరమాత్మ కళ్ళు మూసుకున్నది అందుకోసం కాదు, ఆయన ఎందుకు అనుకున్నారంటే నేను అవతారం ఇచ్చి భూమిని ఉద్ధరిస్తానని చెప్పి